మాఘమాసం చాలా విశేషమైనటువంటి మాసం. ఎందుకయ్యా అంటే శంకరాచార్యుల వారు పంచాయతన పూజ అని పెట్టారు. ఈ మాఘమాసంలో మొత్తం అందరి దేవతలకి విశిష్టమైన రోజులు ఉన్నాయమ్మ. మాఘములో ఆదివారము, సప్తమి సూర్యనారాయణమూర్తికి పూజలు చేస్తారు. మాఘ సోమవారం, అదేవిధంగా శివరాత్రి పరమేశ్వరుడికి విశేషమైన పర్వం. అదే మాఘ పూర్ణిమ సాక్షాత్తు దాక్షాయణి అమ్మవారు దక్షుడికి శంఖంలో సముద్ర తీరంలో దొరికినటువంటిది మహామాఘి అంటారు. అందుకని ఆ రోజు సముద్రంలో స్నానం చేయండి అయ్యా. మాఘ పూర్ణమికి స్నానం చేస్తే శక్తి మిమ్మల్ని వరిస్తుంది. మాఘమాసం సముద్ర స్నానం చాలా విశేషం, అమ్మవారికి సంబంధించినటువంటిది. ఇక మాఘ బహుళ చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు. ఆ రోజే సంకష్టహర చతుర్థులు మొత్తం సంవత్సరం అంతా వస్తాయి. కానీ ఆ సంకష్టహర చతుర్థి పుట్టింది మాఘకృష్ణ చతుర్థి. బ్రహ్మదేవుడు తపస్సు చేస్తూ నేను ఈ సృష్టిని చేయలేకపోతున్నానయ్యా, చాలా ఇబ్బందిగా ఉంది, ఆ జనాలందరూ నా మీద యుద్ధానికి వస్తున్నారు అంటే ఏం చేస్తున్నాడు బ్రహ్మదేవుడు? ఇలా పెట్టాల్సిన ముక్కుని పైకి పెట్టేవాడట. అప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే వర్షం వస్తే వాడి పరిస్థితి ఏంటి? వాడు గొడవకి వెళ్ళేవాడు. అందుకని సృష్టి అంతా అవకతవకలుగా చేయడం మొదలుపెట్టాడు. ఏం చేయాలో అర్థం కాక అతను తపస్సును చేస్తే 1000 సంవత్సరాల తర్వాత వక్రతుండ స్వరూపంలో గణపతి ప్రత్యక్షమై నీ యొక్క సృష్టిలో ఉండే వక్రములు తుండిలమగుగాక, ముక్కలు ముక్కలగుగాక అని అనుగ్రహించి వరం ఇచ్చాక సృష్టి రచన చాలా బాగా జరిగింది. బ్రహ్మదేవుడి కష్టాలే పోతే మనుషుల కష్టాలు ఎంత అని దీన్ని సంకష్టహర చతుర్థి అని ప్రత్యేకంగా పిలవడం అనేది ఒక సంప్రదాయంగా వచ్చింది. ఇక గణపతిని పూజించేటటువంటిది ఈ మాసమే. మాఘ షష్ఠి సుబ్రహ్మణ్యుడికి చాలా విశేషంగా అసుర సంహారం చేసి చాలా విశేషంగా పూజ చేయబడేటటువంటి సందర్భం. కాబట్టి సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన. అదేవిధంగా మాఘ శనివారాలు వెంకటేశ్వర స్వామికి, విష్ణుమూర్తికి చాలా విశేషంగా పూజ చేస్తారు. ఇక్కడ విష్ణుమూర్తి వచ్చాడు, అదేవిధంగా పరమేశ్వరుడు వచ్చాడు, శక్తి వచ్చింది, గణపతి వచ్చాడు, సూర్యనారాయణమూర్తి వచ్చాడు, సుబ్రహ్మణ్య స్వామి వచ్చాడు. ఒకే మాసంలో శంకర భగవత్పాదాచార్యుల వారు చెప్పినటువంటి షణ్మతాలు, పంచాయతన పూజ అన్నీ కూడా వచ్చినటువంటి మాసం కాబట్టి ఇది మహత్తరం. 2 పుష్యమాసం అంతా శూన్యమాసం. ఇందులో పండగలు పబ్బాలు ఏమి ఉండవు. ఒక్క సంక్రమణం అనేటటువంటిది జరుగుతుంది. సంక్రాంతి పండగ బ్రహ్మాండంగా చేస్తుంది, కానీ పెళ్ళిళ్ళు చేయడానికి పనికిరాదు. మరి కొత్తల్లుళ్ళు వచ్చి వాళ్ళందరూ ఆనందపడుతుంటే కూతుళ్ళింట్లో ఉండేటటువంటి వాళ్ళు, కొడుకులు ఇంట్లో పెళ్లి కాకుండా ఉండే వాళ్ళకి ఏదో ఒకటి దారి కావాలిగా. అది మాఘమాసంలో దొరుకుతుంది. మాఘము ముహూర్తాలకి పెట్టింది పేరు. మాఘ సమస్తమైనటువంటి పాపాలని హరించేటటువంటి మాసము మాఘమాసము. పాపం ఎందుకు హరించబడుతుంది అంటే సూర్యుడు తాను ఉత్తరాయణానికి మారినప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు శరీరగతమైనటువంటి అనేక రోగాలకి మూలమయ్యేటటువంటి క్రిమికీటకాదులు, వాటికి కష్టాలని కలిగించి బయట ఇబ్బందులు ఇచ్చేటటువంటివి. వెనక ఉండే కార్తీకం ఇదంతా మృత్యుకోర అని చెప్తారు. మృత్యుకోర నుంచి బయటపడి నవోన్మేషితమైనటువంటి జీవితం ప్రకృతి అంతా గడుపుతుంది. ప్రకృతి అప్పటిదాకా పాతబడిపోయినటువంటి ఆ ఆకులు కింద పడిపోయి పచ్చగా రావడం మొదలు పెడతాయి. శరీరంలో కూడా ఒక్కసారి దాని యొక్క శక్తిని అది పుంజుకొని మళ్ళీ ఆరోగ్యంగా మృత్యుకోరల నుంచి బయటపడతారు. ఇది మాఘమాసం యొక్క గొప్పతనం. మాఘమాసము అపమృత్యువు నుంచి మనిషిని దూరం చేస్తుంది. శివుడు లింగోద్భవంగా వచ్చినటువంటి మాసము కాబట్టి ఈ మాసంలోనే భీష్ముడు ఎదురు చూశాడు. ఎప్పుడు కాలం చేయాలయ్యా అంటే భీష్ముడు ఈ మాఘం ఎప్పుడు వస్తుందో చూసి మాఘపంచకాలు అంటారు. అష్టమి రోజున ఉపాధిని చాలించాడు, దాన్నే భీష్మాష్టమి అంటాం. ఇలా అనేకమైనటువంటి పర్వాలన్నీ కూడా ఈ మాసంలో వస్తాయి. కాబట్టి ఈ మాఘమాసానికి ఇంతటి విశిష్టత, అంత సూర్యారాధన, అంత దేవతారాధన బ్రహ్మాండంగా జరుగుతుంది. అందుకని మాఘము మన శరీరంలో నవోన్మేషితమైనటువంటి శక్తినిస్తుంది. ఈ సమయంలో ఎవరైనా సరే అవకాశం ఉంటే మాఘంలో తూర్పు ప్రాంతానికి వెళ్తే వాళ్ళు అదృష్టవంతులు. తూర్పు ప్రాంతం ఏమిటి అంటే వైజాగ్ నుంచి మొదలుపెట్టి మొత్తం బెంగాల్ దాకా ఎవరు వెళ్తారో వాళ్ళందరూ అదృష్టవంతులు. రాజమండ్రిలో మనకి సముద్రంలో దాటిన తర్వాత సముద్రంలో ఈ గోదావరి కలిసిన తర్వాత ప్రాంతం అంతా
గంగా గోదావరియోర్ మధ్య దేశే. ఈ గంగా గోదావరి మధ్యలో ఉండేటటువంటి విశాఖపట్న, విజయనగర, శ్రీకాకుళం లాంటి తెలుగు ప్రాంతాలు, ఒరిస్సా, బంగాల్ ప్రాంతాల్లో జనం. అందుకనే సూర్యనారాయణ మూర్తి ఇది తెలుసు కాబట్టి ఆయన శ్రీకాకుళంలో అరసవెల్లిలో వెలిసి ఆయన కిరణ మహాత్మ్యాన్ని ఈ సమయాల్లో చూపిస్తూ ఉంటాడు. ఆయన కిరణ మహాత్మ్యము యాక్సిల్ మారి మొత్తము స్లాంట్గా మొన్నటిదాకా ఎక్కడో పడేటటువంటి కిరణం అది అలా వెళ్ళి సూర్యనారాయణమూర్తి యొక్క రూపంలో ఉండే పాదాల దగ్గర దాకా వెళ్ళి తాకుతుంది. అందుకని మాఘము చాలా గొప్పది. ఈ మాఘమాసంలో ఆదివారాల్లో ఎవరైనా సరే కపోతేశ్వర తీర్థానికి వెళ్ళి అక్కడ గుండంలో ఈ మాఘ ఆదివారం నాడు మనం చక్కగా గనక ఒక బిల్వదళాన్ని తీసుకొని వెళ్ళి భక్తిపూర్వకంగా సమర్పిస్తే అంతకు ముందంతా తేలుతూ ఉండేటటువంటి బిల్వపత్రము ఈ మాఘ ఆదివారం రోజు వదిలిపెట్టంగానే నీళ్ళలోకి అలా వెళ్ళిపోతుంది. అది ప్రత్యేకత అనమాట. ఇలా మాఘ ఆదివారము, మాఘమాసము ప్రకృతికి చాలా మార్పులతోటి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి మాఘము చాలా గొప్ప మాసం. అందుకనే ఈ మహామాఘిలో తూర్పు ప్రాంతానికి వెళ్తే మంచిది అనే విషయం చెప్పా కదమ్మా. దానికోసం నేను ఈసారి ప్రత్యేకంగా అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠమైనటువంటి మాణిక్యాంబ అమ్మవారి క్షేత్రం ఉంది కదా, ఆ మాణిక్యాంబ అమ్మవారు భీమేశ్వరుడు దక్షారామంలో ఆ క్షేత్రంలో మాఘ బహుళ పంచమి నుంచి మాఘ బహుళ నవమి దాకా చాలా విశేషంగా సహస్రచండీ యాగాన్ని చేస్తున్నాం. ఈ సహస్రచండీ యాగము శక్తిపీఠము దగ్గర ఎవరెవరు విన్నా, చూసినా, తెలుసుకున్నా అక్కడికొచ్చి చక్కగా సప్తగోదావరిలో స్నానం చేసి ఈ క్రతువుని దర్శించిన విశేషమైనటువంటి ఫలితాన్ని వాళ్ళు పొంది తీరుతారు. అందుకనే దాక్షాయణి అమ్మవారు దొరికినటువంటిది కాబట్టి, దక్షారామం కాబట్టి, దక్షాయణి అమ్మవారు దక్షుడికి పూర్ణిమ నాడు సముద్రంలో అక్కడ దగ్గరలో దొరికింది కాబట్టి ఆ అమ్మ దొరికిన వెంటనే సహస్రచండీ యాగం చేస్తే చాలా విశేషము అనే ఉద్దేశంతో మా ఆంజనేయమూర్తి గారు అదేవిధంగా అక్కడ చాలా విశేషమైనటువంటి పండిత వర్గంతో రాజస్థాన్ ప్రాంతం నుంచి, మహారాష్ట్ర ప్రాంతం నుంచి అనేక మంది పండితులతో ఈ తూర్పు ఆ మహామాఘి కలిసి వచ్చేట్టుగా అద్భుతంగా సహస్రచండీ యాగాన్ని నిర్వహిస్తున్నాం. ఇది ప్రత్యేకత. ఆహార నియమాలు ఏమన్నా ఉంటాయండి ఈ మాసంలో? కార్తీకంలో అంతా రాత్రిపూట దీపాన్ని వెలిగించుకున్నాం, రాత్రిపూట భోజనాలు చేసేవాళ్ళం, ఉదయం పూట తినకుండా ఉండేవాళ్ళం. మాఘమాసంలో ఉదయం తినండి, సూర్యుడి కిరణాలతోటి తిన్నది అరిగించుకోండి, రాత్రిపూట ఉపవాసం ఉండడం చాలా గొప్ప విషయం. ఇప్పటిదాకా రాత్రి ఎక్కువ, పగలు తక్కువ ఉంది. ఒక్కసారి సూర్యనారాయణమూర్తి ఉత్తరాయణానికి రాగానే పగలు పెద్దదైపోతుంది, రాత్రి చిన్నదైపోతుంది. కాబట్టి రాత్రిళ్ళు తక్కువ, ఉదయం పూట ఎక్కువగా భోజనం చేస్తే సూర్యుడి కిరణాలతో అరగాలి. అదే కార్తీకంలో చంద్రుడి కిరణాలతో అరిగితే మంచిది. సమతౌల్యంగా మధ్యలో ఉండాలి. కాబట్టి అలా చక్కగా ఆహార నియమాలు. స్నానం, మాఘ స్నానం చాలా విశేషము. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్చతి అని మంత్రం చెప్పుకొని స్నానం చేయాలి. నందిని నళిని సీత మాలిని చ మహాపగ విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగేశ్వరి జాహ్నవి భోగవతి జాహ్నవి అనే అనేక నామాలతో ఆ తల్లిని కొలుస్తాం. ద్వాదశైతాని నామాని ఎత్ర ఎత్ర జలాశయే స్నానకాలే పఠేన్ నిత్యం మహాపాతక నాశిని. స్నానకాలంలో ఈ 12 నామాలు చెప్పుకొని ఎవడు స్నానం చేస్తాడో వాడు తరిస్తాడు. ఈ మాఘమాసంలో ఇంకొక గొప్ప విశేషం కూడా ఉంది. గంగా అమ్మవారు కలిపేటటువంటి కలుషితం నుంచి దూరం కావడానికి మన హంసల దీవికి తను కాకి రూపంలో వచ్చి స్నానం చేసి నల్లగా పొల్యూషన్ అంతా అక్కడ ఆ సముద్రంలో కలుస్తుంది. హంసల దీవి కృష్ణానది, ఆ కృష్ణలో స్నానం చేయంగానే కాకిగా ఉన్న పాపాలు పోయి హంసగా మారి మళ్ళీ గంగా నదిలో చేరుతుందట. ఇది మాఘానికి ఉన్నటువంటి గొప్పతనము, మాఘమాసపు ప్రత్యేకత. అందుకే విధిగా ఈ మాసంలో ఎప్పుడు కుదిరిన స్నానం అంటే నది స్నానము, దానము, జపము. మరీ విశేషంగా ప్రయాగలో గంగా యమున సరస్వతి కలిసేటటువంటి ప్రదేశంలో మహామాధిగా వ్రతం ఆచరించడం ఇంకా విశేషం అమ్మ. అక్కడికి వెళ్ళి వపనం చేయించుకోవడం, గుండు కొట్టించుకోవడం, దానాలు చేయడం,
అక్కడ ఇబ్బంది పడే వాళ్ళకి రగ్గులో, ఈ కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళకి వస్తువుల్ని, నీ దగ్గర సంపద ఉంటే అక్కడ దానం చేస్తే కోటి గుణితం అవుతుంది అని పెద్దలు చెప్తారు. కాబట్టి అలాంటి మంచి పనులన్నీ చేయడానికి మాఘమాసం యోగ్యం. చక్కగా వివరించారండి. చాలా సంతోషం గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం.